హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ గురువారెడ్డి. సర్వేజన సోమవారాల్లో ఈ వారం కవిత గురించి మాట్లాడుకుందాం. కవిత ఖమ్మం నివాసి. కవితకి 45 సంవత్సరాలు. చాలా చిన్న వయసులోనే, అంటే ఆల్మోస్ట్ 40 సంవత్సరాలకే ఆమె 2 మోకాళ్ళు అరిగిపోవటం స్టార్ట్ అయింది. దురదృష్టవశాత్తు కోవిడ్లో కవిత హస్బెండ్ చనిపోయారు. కవితకి 2 కొడుకులు. కవిత హస్బెండ్ LIC ఏజెంట్గా పనిచేసేవాళ్ళు. ఆ LIC ఏజెంట్ మీద వచ్చే ఆర్థిక వనరుల మీదే మొత్తం కుటుంబం గడిచేది. కవిత కోవిడ్లో దురదృష్టవశాత్తు హస్బెండ్ కోల్పోయిన తర్వాత ఆమెకి దిక్కుదోచని పరిస్థితి, మోకాళ్ళు సహకరించని పరిస్థితి. 2 కొడుకుల్ని చదివించాలి. సో చాలా కష్టమైన పరిస్థితిలో మా సర్వేజన ఫౌండేషన్ కవితని కలవడం జరిగింది. ఆ తర్వాత కవితకి 2 మోకాళ్ళు సర్వేజన ఫౌండేషన్ ద్వారా ఫ్రీగా చేసి ఆమె కాళ్ళ మీద ఆమె నిలబెట్టగలిగేట్టు చేయడం మా అదృష్టం. కవిత ఇప్పుడు ఆపరేషన్ అయ్యి 1 year అయిపోయింది. చక్కగా ఆమె పనులు ఆమె చేసుకుంటుంది. తర్వాత 2 కొడుకుల్ని స్వశక్తితోటి చదివించుకొని పెద్దవాళ్ళ కింద చేసింది. పెద్ద కొడుకు ఇప్పుడు టీచర్ ఉద్యోగం చేస్తున్నాడు. 2వ కొడుకు ఆర్కిటెక్చర్ చదువుకుంటున్నాడు. భవిష్యత్తులో వాళ్ళిద్దరూ మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి ఈ అమ్మని బాగా చూసుకుంటారని నేను ఆశిస్తున్నాను. కవిత, చెప్పమ్మా, అసలు సర్వేజన ఫౌండేషన్ ఎట్లా నీకు కనపడింది, ఎట్లా తెలుసుకున్నావు? కోవిడ్ కానుంచే నా 2 కాళ్ళు అసలు పనిచేయట్లేదు సార్. అసలు నడవలేని పరిస్థితి. కోవిడ్ నుంచి కోలుకున్నాక మా హస్బెండ్ చనిపోయారు. నాకు కోవిడ్ వచ్చింది. కాళ్ళు స్టెరాయిడ్స్ వాడటం వల్ల కాళ్ళు మొత్తం అరిగిపోయినాయి. కీళ్ళవాతం అయితే ఉంది నాకు 8 years నుంచే. అప్పటి నుంచి మెడిసినే వాడుతున్నా. ఎక్కువైనాయి. వంట చేసే పరిస్థితి లేదు, ఇంట్లో ఏం చేసే పరిస్థితి లేదు. అసలు చనిపోవాలన్న ఆలోచనలే వస్తున్నాయి నాకేమైనా. ఆరోగ్యం మంచిగా ఉండట్లే. ఏ ఊరు వెళ్ళే పరిస్థితి లేదు. ఇక పిల్లల ఎడ్యుకేషన్ ఇక్కడ, నేను ఒక్కదాన్ని అక్కడ, నన్ను చూసుకునే వాళ్ళు లేరు. ఇక్కడే బాబు గూగుల్లో చూసిండు సర్వేజన ఫౌండేషన్ అని. ప్రైవేట్గా చేయించుకుందామంటే స్తోమత లేదు, డబ్బులు లేవు. చూసి ఇక్కడ వచ్చి కలిసాము. కలిస్తే ఇట్లా అని చెప్పుకునేసరికి సారు అన్ని డీటెయిల్స్ కనుక్కున్నారు, చేస్తామని చెప్పారు. చేసిన వారం నుంచే నాకు మంచిగా అనిపించింది. నాకే ప్రాబ్లం లేదు చేసినాక. మీ దయ వల్లనే జరిగింది. సో ఈ మోకాళ్ళ ఆపరేషన్లు ఫౌండేషన్ ద్వారా నీకు చేసి మంచి పని చేయడం మా అదృష్టం. రేపు నీ కొడుకులు ప్రయోజకులయ్యి నీ కొడుకులు బాగా ఉద్యోగాలు చేసే రోజులు వస్తాయి. అప్పుడు నువ్వు చేయాల్సిన పని నీ కొడుకుల ద్వారా ఇంకొక 2కి సహాయం చేయించాలి. అప్పుడే మానవత్వం ముందుకెళ్తుంది. అంతే కదా? సో అది నువ్వు గుర్తుపెట్టుకో. ఇప్పుడు కవిత మోకాళ్ళు, మామూలుగా మోకాలు ఇట్లా ఉండాలి. బోను మధ్యలో గ్యాప్, ఎంత గ్యాప్ ఉంటే అంత మంచిది. దాంట్లో మెత్తటి గుజ్జు ఉంటుంది. మోకాళ్ళు అరగడం 4 స్టేజ్లు. కవిత 4వ స్టేజ్లోకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూసారా, ఎముక ఆల్మోస్ట్ అతుక్కుపోయినాయి. ఇది కుడికాలు, ఇది ఎడంకాలు. బట్ కవితకి చాలా చిన్న వయసులోనే మోకాళ్ళు అరగడం స్టార్ట్ అయింది. ఇది ఆపరేషన్ అయిన తర్వాత 2 పక్కల కొత్త జాయింట్లు, ఈ వైట్గా ఉన్నాయి జాయింట్లు. సో ఇది కొత్త కాళ్ళు. ఇప్పుడు కవిత ఆపరేషన్ చేసి 1 year అయింది. ఒకసారి నడువమ్మా. ఇప్పుడు చక్కగా నడుస్తుంది. ఆమె పనులు ఆమె చేసుకుంటుంది. ఈ కవిత కొత్త మోకాళ్ళు మళ్ళీ 20 నుంచి 25 ఏళ్ళ దాకా శుభ్రంగా పనిచేస్తాయి ఆమెకి. ఈ సర్వేజన ఫౌండేషన్ అనేది ఒక్కళ్ళ వల్ల కాదు, ఇది ఒక యజ్ఞం. ఈ యజ్ఞానికి ఎన్నో సమిధలు కావాలి. కాబట్టి మీలో ఎవరైనా సరే లైక్ మైండెడ్ పీపుల్ ఉండి ఇలా ఓ పేద తల్లికి, ఓ పేద తండ్రికి సహాయం చేద్దామని ముందుకు వస్తే ఇంకో ఎంతోమందికి మేము మోకాళ్ళు ఫ్రీగా ఆపరేట్ చేసి వాళ్ళని నడిపించగలిగే శక్తి మాకు వస్తుంది. కాబట్టి నేను దాతలందరికీ వినమ్రంగా నేను అర్థించేది ఏంటంటే, మీకు చేతనైన సహాయం మా సర్వేజన ఫౌండేషన్ చేస్తే ఇలా ఎంతోమంది దురదృష్టవంతులైన వ్యక్తులకి మోకాళ్ళు, హిప్ జాయింట్లు అమర్చి వాళ్ళకి మళ్ళీ జీవితంలో కొత్త వెలుగును చూపించవచ్చు. థ్యాంక్ యూ.